నమస్తే అండి, నేను రజాక్. తెలుగుదేశం పార్టీకి 100 సీట్లు వస్తాయని చెప్పేసి అక్షరాల ఇంతకాలం చాలా వైసీపీకి ఫేవర్గా ఉన్నటువంటి జర్నలిస్ట్ సాయి గారు చెప్తుంటే చాలా వినసొంపుగా ఉందన్నమాట. ఇండియా టుడేకి సంబంధించినటువంటి యాక్సిస్ మై ఇండియానో ఒక సర్వే సంస్థ అయితే కనుక 100కి పైగా సీట్లు కూటమికి ఇవ్వడం అయితే జరిగింది. అదే అంశాన్ని మన జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడడం అయితే జరిగిందనమాట. నేను ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రం ఇంకా చెప్పరేమో అనుకున్నా, బట్ నచ్చారు, కొంచెం కలిపి కొంచెం నచ్చారు. పోలీసులు ఎందుకు వచ్చారు, జగన్ ఎందుకు ఫెయిల్ అయ్యాడు, పవన్ సునామీ ఎందుకు క్రియేట్ చేశాడు, పవన్ కళ్యాణ్ వ్యూహం సక్సెస్ అయింది, వరుసపెట్టి వీడియోలు చేస్తూ ఉంటే చాలా వినసొంపుగా ఉంది ఛానల్ తర్వాత. ఎందుకంటే ఏమి ఎలా మాట్లాడితిరి, ఎలా చేస్తారు, ఈ రోజున ఎలా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. నిజం చెప్తున్నా, నిన్న మొన్నటి వరకు ఆరా మస్తాన్ గారి సర్వే చూసి కొంతమంది చంకలు గుద్దుకున్నప్పటికీ కూడా గ్రౌండ్ రియాలిటీ చాలా మందికి అర్థమైపోయింది. మరి ముఖ్యంగా జర్నలిస్ట్ సాయి గారు లాంటి వాళ్ళకి కావచ్చు, ప్రొఫెసర్లకి కావచ్చు, సో కాల్డ్ ఎక్స్ జర్నలిస్టులకి కావచ్చు, జర్నలిస్టు తమ్ముళ్ళకి కావచ్చు, ఇలా చాలా మందికి అర్థమైపోయింది. సో 100కు పైగా స్థానాలు కూటమికి రాబోతున్నాయని ఇండియా టుడే సర్వే చెప్పడంతో చాలామంది కోసాలు కదిలిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితిని జనసేన టీడీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు, గుసగుసలాడుకుంటున్నారు. అందులో భాగంగా మన జర్నలిస్ట్ సాయి గారు కూడా రియాక్ట్ అయినటువంటి తీరు. ఎందుకంటే మన వాళ్ళు అసలుకి రాత్రి తెల్లారి నుంచి మెసేజ్లు ఫోన్లు చేసి ఒకసారి ఈ ఛానల్ చూడు అంటే చూడగా వరుసపెట్టి వీడియోలు చేస్తుంటే రియాక్ట్ అవుదాం మనం కూడా, ఎనసొంపుగా ఉన్నాయి కదా అని చెప్పేసి అనిపించి చేయడం జరుగుతుందన్నమాట. మరో విషయం ఏంటంటే ఈ రోజున ఈ కూటమి అత్యధిక స్థాయిలో సీట్లు గెలుచుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు. సో ఆయన వేసినటువంటి వ్యూహం, ఆయన రచించినటువంటి వ్యూహం, షణ్ముఖ వ్యూహం బయటకు కనిపించినప్పటికీ ఆయన వాడినటువంటి విధానం మామూలు కాదు. అది నేషనల్ మీడియా మాట్లాడినటువంటి విధానంపై కూడా మన సాయి గారు స్పందించిన తీరు చూస్తే చాలా ఇనసొంపుగా ఉంది. దాదాపు వాళ్ళు చెప్పారు జనసేన పార్టీకి 16 నుంచి 18 స్థానాలు వస్తాయని, అదేవిధంగా వైసీపీ పార్టీకి కేవలం 55 నుంచి 77 లోపే అంత వస్తాయని, అదేవిధంగా టీడీపీ పార్టీకి 81 నుంచి 95 లోపే ఎన్నో వస్తాయని చెప్పేసి వాళ్ళు మొత్తానికి క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నేను నిన్న విశ్లేషణ కూడా చేసిన. అల్టిమేట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఈ ఎలక్షన్స్లో కూటమికి 2% అత్యధికంగా ఓట్ షేర్ అనేది కూటమికి రాబోతుంది అనేది దాని యొక్క ఉద్దేశం అనమాట. సో జర్నలిస్ట్ సాయి కూడా చెప్తున్నాడు 100 ఖాయం, వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదని చెప్పేసి విశ్లేషణ చేయడం అయితే జరుగుతుంది అనమాట.